భూపాలపల్లి పట్టణంతో పాటు రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ్ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజా ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతుందన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పథకాన్ని అమలు చేశాం. పేదవాళ్లకు వైద్యం కొరకి 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా అమలు చేస్తున్నాం. 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతాంగానికి 31,000 కోట్లు రుణమాఫీ చేశాం. ఇంకా రైతులకు చాలా మందికి రుణమాఫీ జరగలేదు. వాళ్ళందరికీ కూడా వ్యవసాయ అధికారులతో మండలంలో ఉన్న వ్యవసాయాధికారికి, జిల్లాధికారికి రిపోర్ట్ చేస్తే అవి కూడా తీసుకొని మాఫీ చేస్తాం. ఇంకా జీరో బిల్లు ఎవరికైతే వర్తిస్తలేదో మున్సిపాలిటీ అయితే కమిషనర్ ఆఫీస్ పోయి దరఖాస్తు చేసుకోండి. మండల పరిషత్ ఆఫీస్ అయితే రూరల్ మండలాల్లో అయితే రూరల్ మండల ఎంపీడీఓ ఆఫీస్కి పోయి నమోదు చేసుకుంటే అవి వాటికి కూడా వర్తించే విధంగా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించబోతున్నాం, 4.5 లక్షల ఇండ్లు. అదేవిధంగా ఈ భూపాలపల్లిలో ఈ నియోజకవర్గంలో 176 కోట్లతోని మనము పేదలు చదువుకునేటువంటి పిల్లలకు కిరాయి ఇళ్లలో డిగ్రీ కళాశాల, మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కళాశాల, అదేవిధంగా ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాటందరికి కూడా గాంధీనగర్ గుట్ట మీద 176 కోట్లతో మంచి భవనాలు నిర్మించి చదువుకునే పిల్లలకు సౌకర్యంగా కల్పించే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో 203 పోస్టులను తీసుకొచ్చాం. ఇంకా